వచ్చినటువంటి నీటిని కూడా తీసుకువచ్చి పాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా బంకమట్టితో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం కావడంతో 3 గంటల వరకు ఈ నిమజ్జనోత్సవానికి సంబంధించి సన్నాహాలు జరుగుతాయని చెప్పి కూడా భక్తులు భావిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎలా భావిస్తున్నారు ఈ నిమజ్జనోత్సవాన్ని? ఇలా కళ్ళారా చూడటం, ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడే నిమజ్జనం చేయడం ఎలా ఫీల్ అవుతుంది? పెద్ద అద్భుతంగా భావిస్తున్నామండి. భారతదేశంలో ఇది ఫస్ట్ టైం ఇది ఇట్లా చేయడం చాలా బాగా ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి సన్నాహాలు చేసినటువంటి ఏరియల్ సర్వేని కొత్తపేట చదివిన హోంమంత్రి నాయక్ మీతో పాటు డీజీపీ అంబాజ్ శర్మ, తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో పాటుగా తెలంగాణ లాండ్ ఆర్డర్ అదనపు డీజీ సుదీప్ లక్రాకే వీళ్ళందరూ కలిసి దాదాపు అరగంట పాటుగా ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది. ఏరియల్ సర్వే ప్రధానంగా ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్స్ అయినా, ఎక్కడ ఏదైనా విగ్రహాలు ఉంచుకోవడం జరిగిందో, ఎక్కడైనా విగ్రహాలు స్టక్ అయినాయి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అరగంట పైగా హైదరాబాద్ సిటీ పైన ఏరియల్ సర్వే నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా ప్రధాన రూట్ అంటే కేశవగిరి, చాంద్రాయణగుట్టలోని కేశవగిరి నుంచి ఇటు ట్యాంక్మాన్ వరకు ఉన్న మొత్తం 13 కిలోమీటర్ల ఏరియాను మొత్తం కూడా అధికారులు, తర్వాత ఇటు హోంమంత్రి కూడా పూర్తిగా ఏరియా సర్వే ద్వారా సర్వేషన్ జరిగింది. ప్రధాని ఇప్పుడు చూస్తున్నట్లయితే చార్మినార్ ప్రాంతం, మదీనా ప్రాంతంలో ఒక దగ్గర మొత్తం స్ట్రక్ అయిన వెంటనే అయితే అక్కడ వాహనాల గజిబిజి కావచ్చు, లేకుంటే 2 వేస్ నుండి వచ్చి ఒకటే దగ్గర వాహనాలు నిలిచిపోవడంతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వెంటనే
పైనుంచి అధికారులు కింద ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోయింది. అయితే ప్రస్తుతానికి ఈ టెయిల్ ఎండ్ అంటే ఏదైతే గణేష్ నిమజ్జనం సంబంధించిన టెయిల్ ఎండ్ ప్రస్తుతానికి చాంద్రాయణగుట్ట నాగుల్చింత వరకు నిలిచిపోయి ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటికీ ఇంకా ఒక 6,000 విగ్రహాల వరకు ఇంకా నిమజ్జనం చేయాల్సి ఉందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు నిమజ్జనం జరుగుతున్న ఏదైతే కేశవగిరి నుంచి కేశవగిరి, ఓల్డ్ సిటీ, ఇటు హ్యాబిట్స్, ఇటు లిబర్టీ, ట్యాంక్ బండ్ ఈ ప్రధాన రహదారి మొత్తం అన్ని ప్రాంతాలు కూడా ఈ సెక్యూరిటీ కావచ్చు, మిగతా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయన్న విషయాన్ని కూడా అధికారులు చూడడం జరిగింది. దాదాపు అరగంట పాటు చేసిన ఏరియల్ సర్వేలో పూర్తిగా అధికారులు పైనుంచి చూసిన దాన్ని ఏదైతే ల్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కింద ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి టెయిల్ అనేది ఏదైతే నిమజ్జనానికి తరలి వస్తున్న వినాయకుల టెయిల్ అనేది నాగుల్చింత వరకు నిలిచిపోయి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మరోవైపు బాలాపూర్ గణేష్ ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఇటు శాలిబండ రాజేష్ మెడికల్ క్రాస్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే బాలాపూర్ గణేష్ ని అంత పుష్ గా తొందరగా ఓల్డ్ సిటీ క్రాస్ చేయించాలని చెప్పి అధికారులు ఒక ప్రయత్నంలో ఇందులో భాగంగానే బాలాపూర్ గణేష్ ని వెంటనే తొందరగా మూవ్ చేయించే ప్రయత్నంలో ఉన్నారు. దీని వెనకాల దాదాపు ఒక 2,000 విగ్రహాలు అంటే బాలాపూర్ గణేష్ వెనకాల దాదాపు 2,000 విగ్రహాలని మరొక ఇటు రెడ్ జోన్ తర్వాత ఇటు నార్త్ జోన్ ఈ ప్రాంతాల నుంచి దాదాపుగా మరొక 4,000 నుంచి 5,000 విగ్రహాలు కూడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో ఇప్పుడు అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే గణేష్ నిమజ్జనం ఊపందుకోవడంతో ఈ విగ్రహాలకు సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ తరలించి అత్యంత ఫాస్ట్ గా తీసే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ట్యాంక్ బండ్ పైన ఏదైతే అక్కడ నుంచి ఏరియల్ సర్వేదారు చూసినప్పుడు అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ట్యాంక్ బండ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ వద్ద పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేకుంటే ఒకేసారి ఆ విగ్రహాలు ట్యాంక్ బండ్ పైకి రావడం తర్వాత అక్కడ కరెక్ట్ గజిబిజిగా ఉండడంతో కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీనికి సంబంధించి పైనుంచి అధికారులు కింద ఉన్న అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం 36 కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. 36 కెమెరాలు ఉన్నాయి. దీంతో పాటు 36 క్రేన్స్ కు కెమెరాలు కూడా అటాచ్మెంట్ ఉన్నాయి. ఈ క్రేన్స్ అన్నిటి ద్వారా ఫాస్ట్ గా నిమజ్జనం చేస్తున్నారు. అయితే మరోవైపు కర్తబాద్ గణేష్ సంబంధించి కూడా అధికారులు పైనుంచి చూస్తారు. అయితే కర్తబాద్ గణేష్ ని రాత్రి 10 తర్వాత ట్రాలీ మీద తీసుకొచ్చి తర్వాత తెల్లవారుజాము వరకు ఇటు తీసుకొచ్చి గణేష్ నిమజ్జనం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం ఉంది.